అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇది పార్ట్ 2 అండి. ఇస్లాంలో ముస్లిం స్త్రీల యొక్క ఘనత, వాళ్ళ వాల్యూ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో సిరీస్ చేస్తున్నా. పార్ట్ 1 చూడకపోతే దయచేసి చూడండి. సో ఇది పార్ట్ 2. ఇక మనం లేట్ చేయకుండా మొదలు పెడదాం. క్రైస్తవులు స్త్రీని శైతాన్ అనగా దయ్యం, పిశాచం యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయంలో ఇలా ప్రస్తావించారు: స్త్రీ మానవ పోలిక గలది కాదు. సెయింట్ బోనవెంచర్ 1217-1274 ఇలా చెప్పారు: మీరు స్త్రీని చూసి మానవుడే కాదు, క్రూర జంతువు అని కూడా అనుకోకండి. మీరు చూసేది శైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు అని తెలియజేశారు. ఇంగ్లీష్ వారి చట్టం కామన్ లా ప్రకారం అయితే గత అర్ధ శతాబ్దంలో స్త్రీ పౌరుల తరగతిలోని ఏ తరగతిలో కూడా లెక్కించబడకపోయేది మరియు స్త్రీకి స్వంతంగా ఏ హక్కు లేకున్నది. చివరికి తనను ధరించే దుస్తులు కూడా తన అధికారంలో ఉండేవి కాదు. క్రీస్తు శకం 1567 స్కాట్లాండ్ పార్లమెంట్ లో ఏ చిన్న అధికారం కూడా స్త్రీకి ఇవ్వకూడదని ఆదేశం జారీ చేశారు. హెన్రీ ది 8th పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంట్ స్త్రీ అపరిశుభ్రత గలది కనుక బైబుల్ చదవకూడదని చట్టం జారీ చేసింది. 1586 లో ఫ్రాన్స్ లో ఒక సమ్మేళన ఏర్పాటు చేసి స్త్రీ మనిషేనా లేదా అని చర్చించి చివరికి మనిషి కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడినదిగా నిర్ణయించారు. క్రీస్తు శకం 1805 వరకు బ్రిటిష్ చట్టంలో భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే అని ఉండేది మరియు వారు భార్య యొక్క ధర 6 పెన్సులు 6 pence నిర్ణయించారు. ఇప్పుడు అరబుల గురించి తెలుసుకుందాం. అరబులు ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయిలో లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండేది. అనేక అరబులు తమ బిడ్డలను సజీవనంగా దహనం చేశారు. స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగానే వారికి హక్కులున్నవని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్య గ్రంథం ఖురానులో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలియజేశారు: మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. హుజురత్ 49:13 ఖురానులో ఇంకొక ఆయత చూసుకున్నట్లయితే సూరా నిసా 4:1-4 మంచి పనులు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వారు గనుక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు, వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. మరో చోట దివ్య ఖురాన్లో ఇలా తెలుపబడింది. అన్కబూత్ 29:8 ఈ ఆయత చూసుకున్నట్లయితే తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము అని తెలియజేయబడింది. నెక్స్ట్ పార్ట్లో ఇంకా తెలుసుకుందాం.